సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారులు వ్యవహార శైలి తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉంటుంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో ఉండాల్సిన ఈవీఎంల భద్రపరిచిన బాక్స్ తాళం చెవులు కూడా మరో చోట ప్రత్యక్షం అవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతున్నది. బ్యాటరీ స్టేటస్పై ముసురుతున్న సందేహాలపై కూడా చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజు కూడా అదే అనుమానాలతో కొనసాగుతుంది. ఈవీఎం వెరిఫికేషన్లో అంటే విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొల్లాన చంద్రశేఖర్ ఈసీ కంప్లైంట్తో ఈ వెరిఫికేషన్ జరిగింది. డేటా అంతా మటాస్ అయిపోయింది, స్లిప్పులన్నీ కాల్ చేశారు, బర్న్ అయిపోయినాయి. సో మాక్ పోలింగ్కు అంగీకరించాలని ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు కూడా చేయడము, ఒత్తిళ్లు బ్యాటరీ స్టేటస్ వీవీప్యాట్లను లెక్కించాలని బొల్లాన అప్పల బోస్తా కూడా పట్టుబట్టారు. వీవీప్యాట్లను లెక్కించుకుంటే ఏం ఉపయోగం అని కూడా నిలదీశారు. ఈవీఎంలో డేటా, వీవీప్యాట్ల స్లిప్పులు అంతా ఖాళీ అయిపోయినాయి. పోలింగ్ ప్రక్రియపై వివాదం ఉన్న భద్రపరచకపోవడంపై సందేహాలున్నాయి. మాక్ పోలింగ్ మినహా మరేమీ చేయలేమని చేతులు ఎత్తేశారు ఈ అధికారులు. తొలి రోజు మాక్ పోలింగ్లో 80% తగ్గిన బ్యాటరీ స్టేటస్, ఈసీ ఎస్ఓపిలో బ్యాటరీ పవర్ పర్సంటేజ్ అంశం లేదన్న బెల్ ఇంజనీర్లు, ఈవీఎం పరిశీలనకు నిరాకరించిన బెల్లాన చంద్రశేఖర్. సో ఫలితంగా పరిశీలన జరగలేదన్నారు కలెక్టర్ గారు. ఫిర్యాదుదారులు కోరినట్టుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చేశారు. ఈవీఎం డేటా తీసేశామని, ఎరేజ్ చేసేసామని, అంతేకాకుండా వీవీప్యాట్ల స్లిప్పులను బర్న్ చేశామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీనిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ గజపతి వరం ఎమ్మెల్యే అభ్యర్థి బోస్తల అప్పల నర్సయ్య కూడా విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ జూన్ 10న ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒకవైపు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అనుమానాలు ఉన్నాయని రీవెరిఫికేషన్ చేయాలంటూ వచ్చిన అభ్యర్థులను పరిష్కరించకుండానే డేటాను తొలగించాలంటూ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడడం వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. రీవెరిఫికేషన్లో పార్టీల గుర్తులు కాకుండా ఇష్టారీతిన గుర్తులను కేటాయించి మాక్ పోలింగ్ నిర్వహించడం మొదలు అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రస్తుత టెక్నికల్ నిబంధనల్లో ఎస్ఓపి బ్యాటరీ పవర్ పర్సెంటేజ్ అంశం లేదని బెల్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎం పరిశీలనకు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ నిరాకరించిన వలన నిన్న పరిశీలన జరగలేదని కలెక్టర్ కూడా తెలిపారు. 21 రోజుల తర్వాత 99% బ్యాటరీ స్టేటస్. విజయనగరం జిల్లా నెల్లిమల్లిలోని ఈవీఎం గోదాముల వద్ద రెండో రోజు మంగళవారం కూడా హైడ్రామా కొనసాగింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం 3 గంటల పాటు ఆలస్యం చేసిన అధికారులు అర్ధరాత్రి వరకు మాక్ పోలింగ్ కొనసాగించారు. కొత్త బ్యాటరీ ఉపయోగించగా మాక్ పోలింగ్ ముగిసే సమయానికి 80% స్టేటస్ చూపించింది. అంటే 20% తగ్గింది. కానీ మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్కి ఉపయోగించిన ఈవీఎం వీవీప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత కూడా 99% చూపించడం పలు సందేహాలకు తావిస్తుంది. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎం బ్యాటరీ స్టేటస్, వీవీప్యాట్ల లెక్కింపులతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజ్ని ఇవ్వాలని కోరుతూ విజయనగరం లోక్సభ ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బోస్తా అప్పల నర్సయ్య ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గజపతి నగరం నియోజకవర్గంలో మే 19వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగిందని, దాదాపు 81% ఓటింగ్ నమోదైందని తమ ఫిర్యాదులు ప్రస్తావించారు. ఈవీఎంకు వీవీప్యాట్లకు బ్యాటరీ స్టేటస్ 50% ఉన్నట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయిందని పేర్కొన్నారు. పోలింగ్ తర్వాత రమారమి 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ కోసం తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ 99% చూపించడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దత్తి రాజేష్ మండలం పేదకాడ పోలింగ్ స్టేషన్ వద్ద 20లో ఈవీఎం వీవీప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99% ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని బోస్తా అప్పలనర్సయ్య ఎన్నికల కమిషనర్ను కోరారు. మరి దీనిపైన వాళ్ళైతే ఇప్పటికే చూస్తూనే ఉన్నాం, వాళ్ళు స్పందించడమే లేదు. ఎన్నికల కమిషను ఆల్రెడీ మొత్తం ఇంకా డేటా అనేదే లేదు. 2024లో 175 నియోజకవర్గాలు
25 ఎంపీ సీట్లు వేసిన అసలు ఎన్నికలు ప్రజలు వేసిన ఓటింగ్ అనేది ఆ డేటానే లేదు, మొత్తం ఎరైజ్ చేసాం, స్లిప్పులన్నీ కాల్చేసామని ఆల్రెడీ ఈసీ అధికారులు తెలుపుతున్నారు. అయినా దీనిపైన వైఎస్ఆర్సీపీ కూడా కొందరు పోరాడుతున్నారు, చాలామంది దీనిపైన మౌనంగా ఉన్నారు. మరి తెలీదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్ద అసలు ఇంత పెద్ద భారీ మోసం జరిగినాక కూడా ఇంత పెద్ద ఎందుకు ఈసీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, ఇంత భారీ మొత్తంలో మోసం చేసింది, ప్రజల్ని చీట్ చేసింది. మరి ఎలా రేపొద్దున ఎన్నికలు అంటేనే, ఓటు వేయాలంటేనే ప్రజలకి నమ్మకం పోయేలా ఉంది. మరి ఈ 5 ఏళ్ళు ఇలాగే గడిపేస్తారేమో. ఇంకా ఆల్రెడీ మొత్తం డిలీట్ చేసాము, బంద్ చేసామని తర్వాత ఇంకా చేసేదంటూ ఏమీ లేదు. ఈ 5 ఏళ్ళు అరాచకం, ఈ కూటమి ప్రభుత్వమే అరాచకాలు మనం చూడక తప్పదు.